ప్రకటన గ్రంథమును గుర్చినటువంటి సారాంశములు కొన్ని నేర్చుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ యొక్క లోతులు, పరిశుద్ధాత్మ యొక్క లోతైన అనుభవంలోకి ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం ప్రతి వారం. ఈ వారం కూడా పరిశుద్ధాత్మని గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా మనం వినాలి. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి రావాలి, ఈ మాట వినాలి ఖచ్చితంగా. దేవుడు చెప్పే మాట నీ కోసం, నీ సంఘములో, నీ కాపరి ద్వారా దేవుడు ప్రత్యేకమైన మాటను ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. కాబట్టి నీ బాధ ఏంటో దేవుడికి తెలుసు, నీ కష్టమేంటో దేవునికి తెలుసు, నీ యాతనేంటో దేవుడికి తెలుసు. ఏ దుఃఖముతో వచ్చావో, ఏ కన్నీటితో వచ్చావో, ఏ సమస్య ఇక్కడికి వచ్చావో సమస్తం దేవుడికి తెలుసు. కాబట్టి ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు యెహెజ్కేలుతో అంటాడు, నరపుత్రుడా సరిగ్గా నిలబడు, నేను నీతో మాట్లాడతాను అంటాడు. మనం సరిగ్గా నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు, సరి చేయబోతూ ఉన్నాడు. ఆయన సరిగ్గా బ్రతికించబోతున్నాడు మన జీవితాన్ని. హల్లెలూయా. సార్థకమైన జీవితం. పుట్టాం, పెరిగాం, చచ్చిపోయాం కాదు, ఒక సార్థకమైన జీవితాన్ని, ఒక విలువైన జీవితాన్ని దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు. ఎందరో పుట్టారు, ఎందరో చనిపోయారు మన కళ్ళ ముందు. ఇవాళ చనిపోయారు, రేపటికి అందరూ మర్చిపోయారు వాళ్ళని. కానీ దేవుడు మనకి ఇవ్వబోతున్న జీవితం సార్థకమైన జీవితం, ఎన్నడూ చావని జీవితం, ఇక్కడ పరలోకంలో నిలబడటానికి యోగ్యమైన జీవితం దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడు మనకి ఇచ్చిన మంచి భాగ్యాన్ని బట్టి. సో ఈ రోజున బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. ప్రకటన గ్రంథం, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇంగ్లీష్, తెలుగు చదవండి. ప్రకటన గ్రంథం. ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములో, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, 7 ఆత్మల నుండి. ఎన్ని ఆత్మలు? 7 అనేది సంపూర్ణ సంఖ్య. బైబిల్లో మనకు చాలాసార్లు 7 7 7 కనబడుతుంది. ప్రకటన గ్రంథాలు ముఖ్యంగా 7 సంఘములు, 7 బూరలు, 7 దూతలు, 7 తెగుళ్ళు, 7 అనేటువంటి చాలా చోట్ల మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఈరోజు మనం ఆత్మను, పరిశుద్ధాత్మ 7వ మరి రూపాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ఇప్పటికి మనం నేర్చుకున్నాం 6 రకాల పరిశుద్ధాత్మ, 6 రకాలుగా ఎలా పనిచేస్తాం మనం నేర్చుకున్నాం. మొదట పావురం వలె, రెండవది బలమైన వీచే గాలి వలె, మూడవది అగ్ని జ్వాల వలె, నాలుగవది వర్షము వలె, ఐదవది అభిషేక వస్త్రం వలె, ఆరవది తైలాభిషేకం వలె. ఈరోజు 7వది నేర్చుకోబోతున్నాం, ప్రవహించే నది వలె. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నది వలె మన బ్రతుకులు ప్రవహించబోతూ ఉన్నాడు. నది వలె. ఎందుకు పరిశుద్ధాత్మ నదితో పోలుస్తున్నామంటే, నది ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, నది ఎక్కడుంటుందో అక్కడ పంటలు ఉంటాయి, నది ఎక్కడుంటుందో అక్కడ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, నది ఎక్కడుంటుందో అక్కడ ఉద్యానవనాలు ఉంటాయి, నది ఎక్కడుంటుందో అక్కడ నగరాలు ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. మీరు చూస్తే దేశంలో, ప్రపంచంలో ప్రధానమైన నగరాలన్నీ కూడా నది ఒడ్డునే ఉన్నాయి. ఢిల్లీ యమునా నది పక్కన కట్టబడింది. విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, ఇవన్నీ కూడా నదుల సముదాయంతో కట్టబడుతూ ఉన్నాయి. సో ప్రియ దేవుని బిడ్డ, నది ఎక్కడుందో అక్కడ ఆశీర్వాదం ఉన్నది. సముద్రం ఎంత పెద్దదైనా దాంట్లో ఒక్క చెంచా నీళ్ళు కూడా మనం తాగలేం. సముద్రం ఎంత పెద్దదైనా కనీసం ఒక్క బకెట్ నీళ్ళు మరి వంట చేసుకోవడానికి మనం వాడుకోలేం. ఈ యొక్క సముద్రము ఎంత పెద్దదైనా దానిలో మనము ఒక్క నీటి చెమ్మ తీసుకొని పోయి పంటలు పండించుకోలేం. అయితే నది ఎక్కడైతే ఉంటుందో, నది ఎక్కడైతే ఉంటుందో అక్కడ పంటలు విస్తారంగా పండుతాయి. చెప్పాలి గట్టిగా. బీడు భూములు సారవంతమైన భూములుగా మార్చబడతాయి. నిస్సారమైన భూములు సారముతో వికసిస్తాయి. అందుకని నది చాలా శ్రేష్టమైనది. మన బ్రతుకులు అనేకసార్లు బీడు బారిపోయి ఉంటే దేవుడు మన యొక్క జీవితంలో నది వలె ప్రవహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నదులు మన జీవితానికి సంపూర్ణ ఆశీర్వాదం ఇచ్చేటువంటి ఒక ఆస్పెక్ట్. అందువల్ల దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మను నది వలె పోలుస్తూ ఉన్నాడు. సో దేవుని బిడ్డ, కొన్ని నదులు కొంతకాలం ప్రవహిస్తాయి, ఆగిపోతాయి. వర్షం పడితే ప్రవహిస్తాయి, మిగతాది ఆగిపోతాయి. కానీ కొన్ని జీవనదులు ఉన్నాయి.
అమెజాన్ నది ఉంది, అది ఎప్పుడూ ఆరిపోదు. కారణం, అమెజాన్ ప్రాంతంలో ఎప్పుడు వర్షం కురుస్తూనే ఉంటుందంట. కొన్ని నదులు హిమాలయాల నుంచి ప్రారంభమవుతున్నాయి. బ్రహ్మపుత్ర నది హిమాలయాల నుంచి ఆరంభమవుతుంది. కారణం ఏంటంటే ఎప్పుడు మంచు కొండలు కరిగి ప్రవహిస్తూనే ఉంటాయి. మన జీవితం కూడా దేవుని బిడ్డ ఒక నది వలె ప్రవహించాలి అని అంటే, ఒక ఆశీర్వాదకరం ప్రవహించాలి అంటే దేవుని ఆత్మ వర్షముతో మనం కలిసి ఉండాలి, దేవుని వాక్యముతో కలిసి ఉండాలి. అంతేకాదు దేవుని యొక్క మంచు అనే దయలో మనం కట్టబడాలి. అప్పుడు మనము కూడా ప్రవహిస్తాం. దేవుడు మనలను కూడా తన వలె ఒక ఆశీర్వాదపు నది ఛానల్గా మార్చబోతూ ఉన్నాడు. ఆశీర్వాదపు ఒక కెనాల్గా దేవుడు మన జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నది వెళుతూ ఉంటుంది, అనేకమైనటువంటి కాలువలు తవ్వుతారు. వాటికి కాలువలో, పిల్ల కాలువలో, చిన్న కాలువలు తవ్వుతారు. పల్లెటూరులో మీరు చూస్తే పెద్ద కాలువ ఉంటుంది, నదిలోంచి వస్తుంది. ఆ నదిలోంచి వచ్చే కాలువకు మళ్ళీ చిన్న కాలువలు ఉంటాయి, మళ్ళీ చిన్న చిన్న కాలువలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే ఆయా ప్రాంతంలో నీళ్లు రీచ్ అవ్వడానికి. అలాగే నిన్ను నన్ను నదిలోంచి ఒక పెద్ద కాలువగా, ఒక చిన్న కాలువగా దేవుడు మార్చి అనేకులకు ఆశీర్వాదకరం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఈ నది యొక్క రహస్యం మనం నేర్చుకోబోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ నది మన బ్రతుకులో వచ్చినప్పుడు మనం ఎలా మారబోతూ ఉన్నాం, పరిశుద్ధాత్మ శక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఎలా మారబోతూ ఉన్నాం, ఏ స్థితిలో ఉండబోతున్నాం మన జీవితం. ఒకసారి మనం చదువుకుంటాం. చదవండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చదువుకుంటాం. చదవండి. బుక్ ఆఫ్ యెహెజ్కేల్ చాప్టర్ 47 1-2 వర్సెస్. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రింద నుండి, పై నుండి, బలిపీఠం యొద్ద నుండి, తూర్పు ముఖము నుండి, గడప కింద నుండి, కుడి వైపు నుండి, సో ఇన్ని వైపుల నుండి ఈ మందిరములో దేవుని యొక్క నది ప్రవహిస్తూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు మందిరములో ఎన్ని ఆశీర్వాదాలు పెట్టాడంటే, కుడి ఎడమల, పైన కింద, ఉత్తర దక్షిణ తూర్పు పడమర అన్ని దిక్కుల్లో ఆశీర్వాదాన్ని ఆయన దాచిపెట్టి ఉంచాడు మందిరములో. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నా మందిరములో నేను వారిని ఆనందింపచేసేదను. హల్లెలూయా. ఎక్కడ మనిషికి ఆనందం, ఎక్కడ మనిషికి ఆశీర్వాదం, ఎక్కడ మనిషికి అభివృద్ధి అంటే ఆయన మందిరములో. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు అంటున్నాడు, అదుగో అతడు నన్ను, ఒక దూత నన్ను తీసుకొని పోయి మందిరపు గుమ్మం యొద్ద పెట్టగానే మందిరపు గడపల్లో నుంచి నీళ్లు రావటం మొదలుపెట్టాయి. క్రింద నుండి అంటే దేవుడు మనకి ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడంటే, ఒక వృక్షానికి క్రిందున్న నీళ్లు కావాలి, పైనున్న నీళ్లు కావాలి, ఆకాశం నుంచి కురిసే నీళ్లు కావాలి, ఆ వర్షం ఆగిపోయిన తర్వాత అగాధ జలములు కావాలి. అందుకే ఇస్సాకు తన బిడ్డను దీవించేటప్పుడు, యాకోబును దీవించేటప్పుడు అంటాడు, నీ దీవెన ఆకాశపు దీవెనలతోనూ అగాధ జలపు దీవెనలతోనూ నీవు దీవించబడుదుగాక అంటాడు. ఆమేన్. అంటే క్రిందున్న ఆశీర్వాదం, పైనున్న ఆశీర్వాదం, భూ సంబంధం ఆశీర్వాదం, ఆకాశపు ఆత్మ సంబంధం ఆశీర్వాదం, ఇవన్నీ ఎక్కడున్నాయంటే దేవుని ఆలయంలో ఉన్నాయి. ఆమేన్. కొన్ని చోట్ల కొన్ని ఆశీర్వాదాలే ఉంటాయి. నీకు ఉద్యోగం ఉందా, వ్యాపారం ఉందా, కొన్ని ఆశీర్వాదాలే ఉంటాయి. కానీ ఆయన మందిరములో సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే దావీదు ఎప్పుడు అంటాడు, అయ్యా నీ మందిరావరణములో ఒక పచ్చని ఒలీవ చెట్టులాగా నేనుంటే నాకు చాలయ్యా. సింహాసనం ఉండే కంటే, రాజరికంలో రాజుగా పిలువబట్ట కంటే నీ మందిరావరణలో ఒక చెట్టు వలె ఉండటం నాకు ఆశీర్వాదం అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ మందిరములో సంపూర్ణ సంతోషం ఉన్నది, నీ మందిరంలో సంపూర్ణ ఆనందం ఉన్నది. ఆయన మందిరానికి వచ్చేటువంటి వాళ్ళందరినీ దేవుడు సంపూర్ణంగా దీవించబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.
కొంతమందికి ఉద్యోగం ఉంటుంది, ఇంట్లో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. కొంతమంది మంచి వ్యాపారం ఉంటుంది, కానీ ఎప్పుడు సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అనేక మంది జీవితాల్లో టెన్షన్, హై టెన్షన్, బాధ, ఏం జరుగుతుందో టెన్షన్. కానీ ఆయన మందిరంలో ఉండేటువంటి వాళ్ళకంట ఆయన ఆకాశ జలములో, అంటే ఆత్మ సంబంధన ఆశీర్వాదములు, భూ సంబంధన ఆశీర్వాదములు, కనిపించకుండా వచ్చే ఆశీర్వాదములు, తెలియకుండా వచ్చే ఆశీర్వాదములు, ఇవన్నీ కూడా ఆయన అనుగ్రహించబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మందిరంలో ఉన్న నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఆయన మందిరంలో ఉంటున్న నీవు నిశ్చయముగా ధన్యురాలవు. ఆయన తన ఆశీర్వాదములతో అన్ని దిక్కుల ఆశీర్వాదాలతో దేవుడు నింపునుగాక, నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈ విధంగా మనల్ని ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సో యెహెజ్కేలును ఆ దేవుని దూత తీసుకొని పోయి దేవుని మందిరంలో పెట్టిందంట. యెహెజ్కేలు అక్కడ ఉన్నటువంటి అనేక మంది బానిసలకు సువార్త ప్రకటిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి బంధకాలు ఉన్నటువంటి వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నాడు. అటువంటి వ్యక్తి, ఆ కష్టాలను ప్రకటించే వ్యక్తిని దేవుడు లోతులోకి తీసుకొని పోతున్నాడు. లోతులోకి తీసుకొని పోతున్నాడు. ఆలయంలో కూర్చోబెట్టి అతనికి సంథింగ్ ఏదో నేర్పించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆ విధంగా ఆయన్ని మందిరంలో తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ గడప కింద నుండి నీళ్ళు వస్తూ ఉన్నాయి, తూర్పు దిక్కు నుంచి వస్తున్నాయి, మరి పక్క నుండి వస్తున్నాయి, అన్ని దిక్కుల నుంచి ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి. మనం చూడండి, కొన్నిసార్లు 50,000 మనకు జీతం అయితే 60,000 అప్పు అయిపోయి ఉంటుంది. 1,00,000 రూపాయలు వస్తున్నాయి సిస్టర్, కానీ మేము వాటిని వాడుకోలేకపోతున్నాం, తినలేకపోతున్నాం, వాటిని అనుభవించలేకపోతున్నాం. చాలామంది చెప్తుంటారు ఈ విధంగా. రోగాలు, సమస్యలు, ఎటు చూసినా అప్పులు, వడ్డీలు, చక్ర వడ్డీలు రాకముందే అయిపోతున్నాయి. జీతం రాకముందే అవి క్యాన్సిల్ అయిపోతున్నాయి, డెబిట్ కార్డులో పోతున్నాయి, క్రెడిట్ కార్డులు వెళ్ళిపోతున్నాయి. సో ప్రియ దేవుని బిడ్డ, ఇటువంటి జీవితాలు అనేక మంది జీవితాల్లో. అందుకే చెబుతున్న రోజున నీవు సంపాదించిన అనుభవించాలి, అది నీకు ఆశీర్వాదం. నువ్వు కష్టార్జిత అనుభవించాలి, అది నీకు దీవెన. సంపాదిస్తున్నాం కానీ, వస్తున్నాయి కానీ, ఉన్నాయి కానీ చెప్పకూడదు ఈ విధంగా. ఇది మనకు ఆశీర్వాదం కాదు. అయితే వచ్చింది, నేను అనుభవించాను అనేటువంటిది నీకు ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ మనం కొన్ని లోతులు నేర్చుకోబోతున్నాం. చదవండి ఒకసారి, 2వ అధ్యాయం చదువుదాం. పిమ్మట ఉత్తర దిక్కున గుమ్మపు మార్గము నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమున నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి పక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. తర్వాత 3వ వచనం చదువుకోండి, చదవండి, అందరు చదవండి. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీల మండల లోతు వచ్చాను. ఆమేన్. నీళ్ళు ఎంత దూరం వచ్చాయి? చీలమండలం అంటే ఎంత? పాదాల వరకు. కొలనూలు చేత పట్టుకొని దేవుడు మన భక్తిని, విశ్వాసాన్ని కొలత వేస్తున్నాడు. నువ్వు ఎంత భక్తితో ఉన్నావో, ఎంత విశ్వాసంలో ఉన్నావో, ఎంత నమ్మకత్వంలో ఉన్నావో, ఎంత పరిశుద్ధతలో ఉన్నావో దేవుడి దగ్గర కొలత ఉంది. మనం అనుకుంటాం, నా భక్తి ఎంత, నా సామర్థ్యం ఎంత, నా ప్రార్థన ఎంత, నా జీవితం ఎంత, నా త్యాగం ఎంత, మనం కొలుసుకొని చెప్తుంటాం, మనం కొలతేస్తుంటాం. కానీ మన కొలత సరిపోదు మన జీవితానికి. ఎవరు కొలత వేయాలి? మార్కులు ఎవరేస్తే మనకు వస్తాయి? మనమే తప్పు రాసినా రైట్ కొట్టుకొని 100 వేసుకుంటాం. ఎగ్జామిన్ ఆఫీసర్ ఉంటాడు ఒక ఆయన, పరీక్ష అధికారి ఉంటాడు ఒక ఆయన, ఆయన దిద్ది మార్కులు వేసి సైన్ పెడితే అది మన ర్యాంక్. దేవుడు కొలనూలు చేత పట్టుకొని ఉన్నాడంట నీ విశ్వాసాన్ని కొలవటానికి. నీ విశ్వాసం ఎంత కష్టం వచ్చినప్పుడు, నీ విశ్వాసం ఎంత శ్రమ వచ్చినప్పుడు, నీ విశ్వాసం ఎంత దుఃఖం వచ్చినప్పుడు ఆ లోతులో నడిపించబోతున్నాడు దేవుడు. కొంతమంది చిన్న బలకింత వస్తే చాలు, చిన్న కష్టం వస్తే చాలు, చిన్న బాధ వస్తే చాలు, చెప్పండి, విశ్వాసం ఎగిరిపోద్ది. 100 నుంచి 0కి వచ్చేస్తుంది, 100 నుంచి 0కి వెళ్ళిపోద్ది. కొన్నిసార్లు అమ్మో ఇంతకాలం భరించాను కానీ ఇక నా వల్ల కాదు, ఇంతకాలం ఉన్నాను కానీ ఇక నాకు కుదరదు. విశ్వాసపు రీడింగ్ మారిపోతూ ఉంది చాలాసార్లు మన జీవితంలో. అయితే ఆయన కొలనూలు చేత పట్టుకొని యెహెజ్కేలు నడిపిస్తే అతని విశ్వాసం ఎంత ఉంది అంటే, ఇగో చీలమండల లోతుందంట. అంత పెద్ద ప్రవక్తకి, అంత పెద్ద బోధకుడికి విశ్వాసం ఎంత ఉంది?
ఎంత ఉంది ఆయన కొలతలో, దేవుని కొలతలో అంటే చీలమండలం వరకు ఉంది. చాలామంది కూడా చీలమండలం దాకే వస్తారు, ఆదివారం అటెండెన్స్ వేసుకుంటారు, ఏదో టపామని ₹1 కానుకేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వారానికి దాకా గుర్తుండదు ఇక దేవుడు. మళ్ళీ వారం దాకా పనులు బిజీ, పరుగులు, సంపాదనలు. నేను అడుగుతాను, ఎన్ని లక్షలు సంపాదించారు మీరు? దేవుని నమ్ముకున్నప్పటి నుంచి ఎన్ని లక్షలు సంపాదించుంటారు? ఒకసారి గుర్తుపెట్టుకోండి. పరిగెత్తారు. ఏం సంపాదించారు? చేతులు ఏమైనా ఉందా? ఏమైనా వెనకాల వేసే ఏమైనా ఉందా? 4 రాళ్ళు. ఒక్క రోగం వచ్చాలు అన్ని రాళ్ళు ఎగిరిపోతాయి అట్నే. నేను అంటున్నాను, దేవునితో ఉండలేనంత బిజీ వద్దు, దేవునితో గడపలేనంత బిజీ నీ లైఫ్లో వద్దు. ఈరోజు దేవుడికి టైం లేదు ప్రభువా, అని చెప్పే లైఫ్ రాకూడదు నీ జీవితంలో. ఈరోజు దేవుడికి టైం లేదంటే సంతోషానికి టైం లేదు, సమాధానానికి టైం లేదు, దేవుడిని ఆశించే టైం లేదు, దేవుడిచ్చే దీవెనలు పొందుకునే అర్హత నీకు లేదు. Am I right? హల్లెలూయా. కాబట్టి బిజీ వద్దు నీ జీవితంలో, దేవుడితో ఖచ్చితంగా గడపాలి. ఎందుకంటే ఒక నది ప్రవహించాలంటే అది మంచు కొండలతో కనెక్ట్ అయి ఉండాలి, వర్షపాతమైన ప్రాంతాలతో కనెక్ట్ అయి ఉండాలి. ఆమేన్. సో మనం అలాగే కనెక్ట్ అయి ఉండాలి. ఈ నది పర్వతాల నుంచి ప్రవహిస్తుంటే ఆ పర్వతాల దగ్గర వాళ్ళు టర్బైన్స్ పెడతారు. టర్బైన్స్ పెట్టి దాన్ని తిప్పినప్పుడు, చక్రాలు తిప్పినప్పుడు ఆ నదిలో నుంచి, నీళ్ళల్లో నుంచి కరెంటు పుడతా ఉంది, లైట్ వెలుగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రవహించే వేగాన్ని బట్టి, దేవుని కోసం తృష్ణగొన్న వేగాన్ని బట్టి మనలో గొప్ప వెలుగు కలగబోతూ ఉన్నది. హల్లెలూయా. సో దేవుడు కొలనూలు చేత పట్టుకొని కొలుస్తున్నాడు విశ్వాసాన్ని. ఒకసారి ఒక 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు బైబిల్లో. ఒక ఆయన సుంకరి, ఇంకొక ఆయన పరిసయుడు. పరిసయుడు అంటే కాస్త భక్తి కలిగినటువంటి వాళ్ళని చెప్పుకోదగ వాళ్ళు. సుంకరి అంటే కాస్త లోకంలో ఉన్నటువంటి కొద్దిగా ఆఫీసర్లు, బిజీగా ఉన్నటువంటి వాళ్ళు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఫస్ట్ పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, అయ్యా ప్రభువా, నేను ఎంత గొప్పనో తెలుసా, ఎంత ప్రార్థన చేస్తానో తెలుసా, వారం 4 రోజులు ఉపవాసం ఉంటా అయ్యా, సోపులోను, జీలకర్రలోను, ధనియాల్లోను, అన్నిట్లోనూ నేను 10వ భాగం ఇస్తాను నీకు. నేను అందరిలాంటి కాదయ్యో, నేను చాలా భక్తిపరుండి. ప్రజలందరూ చూస్తుంటే ప్రార్థన చేస్తున్నాడు. నేను అన్నీ ఇస్తానయ్యా, అంతా చేస్తానయ్యా అని చెప్పేసి అంటున్నాడు. ఇదిగో నేను అందరిలాంటి వాడిని కాదు, పక్కన ఉన్నటువంటి సుంకర్ లాంటి వాడు కూడా కాదు. నేను చాలామంది మన పక్కనతో కొలుసుకుంటాం మన భక్తిని. ఆమె 5 సీరియల్ చూస్తాయా, నేను ఒకటే సీరియల్ చూస్తాను. ఆమె 3 సినిమాలకు వెళ్తాయి, నేను ఒకటే వెళ్తాను. ఈయన ఫలానా పని చేస్తాడే, నేను అట్లాని చెయ్యను. మనుషులతో కొలుసుకుంటాం చాలామంది భక్తి. వాళ్ళతో పోటీ పడతాం మనం. వాళ్ళకంటే నేను పర్లేదు, వీళ్ళకంటే నేను పర్లేదు. వాళ్ళు ఒక్క వారం కూడా చర్చిరా, నేను 3 వారాలు చర్చికి వస్తాను. సో చాలాసార్లు మన భక్తిని మనం కొలుసుకుంటా ఉన్నాం. కానీ దేవుని చేత ఒక డిఫరెంట్ అయినటువంటి ఒక కొలత ఉంది. కొలిసిన తర్వాత మన భక్తి ఎంతో అంత లోతులు నడిపిస్తాడు దేవుడు. చాలామందికి చీలమండలోతే వస్తారు, ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళకి ఏటితో సంబంధం ఉండదు. వచ్చాం, ఏదో విన్నాం, వెళ్ళిపోయాం. తర్వాత మళ్ళీ చెప్పండి, ఇంకోసారి కొలతేశాడంట ఆయన. ఇంకోసారి కొలతేశాడు. ఈ మనుష్యుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, ఈ పరిసయుడు నేను సోపులో జీలకర్రలు అంతా ఇస్తానయ్యా నీకు అని చెప్పాడా? పక్కన వ్యక్తిని నాకు కాదయ్యా అని కొలుసుకున్నాడా? అయితే పక్కన వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, సుంకరి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన. ప్రభువా అని ఆకాశం తట్టు గుండెలో బాదుకుంటూ ఏడుస్తూ దూరంగా నిలబడి ఆకాశం తట్టు చూస్తూ, నీ తట్టు చూడటానికి నాకు ధైర్యం చాలట్లేదయ్యా, రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపినైన నన్ను కరుణించు అన్నాడు. చాలు. ఏమంటున్నాడు? అయ్యా నీ ముందు నిలబడితే నేను నథింగ్, మనుషుల ముందు నిలబడితే నేను సంథింగ్ స్పెషల్ కావచ్చు, కానీ నీ పరిశుద్ధత ముందు నిలబడితే, నీ యథార్థత ముందు నిలబడితే, నీ ప్రేమ ముందు నిలబడితే ఐఎమ్ నథింగ్. మనం చాలాసార్లు గొప్పవాడు ఎప్పుడు అనుకుంటాం తెలుసా? ఇతరులతో పోల్చుకున్నప్పుడు గొప్పవాడుగా కనబడతాం. మనం దేవుని ముందు నిలబడితే మన భక్తి దేనికి సరిపోదని. ఆమేన్.
అందుకే ప్రతిరోజు మనం ఎవరి ముందు నిలబడాలి? ప్రతిరోజు మనం దేవుని ముందు నిలబడి సరి చేసుకోవాలి. దేవుని ముందు నిలబడి మన బతికిని సరి చేసుకోవాలి. అప్పుడే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ వస్తారు ప్రార్థనకి. మోకాళ్ళ ఎక్కడి వరకు అంటారు? చీలమండలోతు మాత్రమే. ఏదో వస్తారు, వెళ్ళిపోతారు, చూస్తారు, వెళ్ళిపోతారు. వచ్చిన వాళ్ళంతా మార్కులు వేస్తారు. ఈ పాస్టర్ గారు ఎలా చెప్పారు, ఆ పాస్టర్ గారు ఎలా చెప్పారు, వెళ్ళిపోతారు. అసలు నేనేం నేర్చుకున్నాను, నాకేం అర్థమైంది, నేను ఎటువంటి వాడను అనేది మర్చిపోతారు. ఈ మధ్య ఒక ఆమె చెప్పింది, పలానా సంఘానికి వెళ్ళాను సిస్టర్, అక్కడ ఒకటే మనుషులు సరిగ్గా లేరు, అసలు క్రమశిక్షణ లేదు అక్కడ, అసలు ఎటువంటి తిరుగుతున్నారు, ఏమైతే అయిపోయిందని చెబుతా ఉంది. నేను ఆలోచించా, ఆరాధన చేసేటప్పుడు ఒక్కళ్ళు కళ్ళు పోయారు, ఆరాధన చేసేటప్పుడు ఒక్కళ్ళు కూడా ఏమీ చేయరు అని చెప్తా ఉంటే నేను అన్నాను, ఆరాధన చేసేటప్పుడు మీకు ఎలా కనబడిందమ్మా? మీరు కళ్ళు ముయ్యలేదా? కళ్ళు ముయ్యలేదా? అప్పుడు ఎట్ట కనపడుతుంది? పోనీ మామూలు అప్పుడైతే కనపడతారు అనుకో, ఆరాధన చేసేటప్పుడు అంటున్నావు కళ్ళు ముయ్యలేదా అంటే, కళ్ళు మూసాను అనుకోండి. దేనికోసం వస్తున్నాం మనం? ఎవరెటు పోతున్నారో, ఎవరేం చేస్తున్నారు, ఇదంతా మనకు అవసరమే లేదు. మనం ఏం చేస్తున్నాం, మనం ఎంతవరకు కనెక్ట్ అయ్యి ఉన్నాం దేవుని దగ్గర, మన కొలత ఎంత, మన ఫలితం ఎంత, ఇది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. దేవుడు మన జీవితాన్ని కొలత వేస్తున్నాడు. అదే సంఘములో ఉన్నట్టు ఒక స్త్రీ చెప్తా ఉంది. ఏమని చెబుతుందంటే, అమ్మా నేను ఆరాధనకి వెళ్ళాను, ఆరాధిస్తున్నాను, ఎంత చక్కగా పరలోకం తెరవబడింది, దేవుని మహిమను చూడగలిగాను, నేను దేవుని శక్తిని చూడగలిగాను, ఒక్కరోజే దేవుని శక్తిని చూడగలిగాను నేను, అక్కడ దేవుని సన్నిధి ఉందమ్మా అని చెబుతుంది. చప్పలు కూడా బిగ్గరగా మేము మాయంపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు వెళ్ళారు, ఒకే సంఘానికి వెళ్ళారు. ఒక ఆమె కంప్లైంట్ చేసి ఇక ఈ సంఘానికి పోను అంటుంది, ఇంకొక ఆమెమో ఈ సంఘాన్ని వదలను అంటుంది. కారణం ఏంటంటే, ఒకరు దేవునితో కనెక్ట్ అయ్యి ఉన్నారు, ఇంకొకరేమో మనుషులతో, లోకంతో కనెక్ట్ అయ్యి ఉన్నారు. అందుకే చేతులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు పరిశుద్ధులో, ఎవరు క్రమశిక్షణలో ఉన్నారో, ఎవరు ఏ విధంగా ఉన్నారో మనకు అవసరం లేదు. వచ్చిన వెంటనే నేను ఎంత క్రమశిక్షణగా దేవునితో ఉన్నాను, ఇప్పుడు ఎంత చక్కగా ఆరాధిస్తున్నాను, ఏ విధంగా దేవుని మనసారా స్తుతిస్తున్నాను, దేవుడిచ్చే మహిమను ఎలా పొందుకుంటున్నాను, దేవుడిచ్చే శక్తిని ఎలా పొందుకుంటున్నాను, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం నీ జీవితంలో. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రార్థనా మందిరం గురించి చెప్పాలి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో 8, 9, 10 వచనాలు మనం చదువుకుంటే, అక్కడ ఒక మందిరం, షిలోహు ప్రార్థనా మందిరం ఉంది. ఆ మందిరానికి చాలా మంది పండక్కి వెళ్ళారు. పండగ క్రైస్తవులు చాలా మంది ఉంటారు, పండక్కే వస్తారు వాళ్ళు, పండగ రోజు మాత్రమే వస్తారు, తర్వాత న్యూ ఇయర్ రోజు మాత్రమే వస్తారు, వాగ్దానం తీసుకొని వెళ్ళిపోతారు. పండగ క్రైస్తవులు ఉంటారు కొన్నిసార్లు, వాళ్ళు వచ్చారు, అందరూ పండగ చేసుకుంటా ఉన్నారు, బహుమానాలు ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నారు, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటా ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళంతా వట్టి చేతులతో తిరిగి వెళ్ళిపోయారు. ఏదో వాళ్ళ భర్త ఇచ్చే గిఫ్టో, వాళ్ళ భార్య ఇచ్చే గిఫ్టో తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ఒక వ్యక్తి ఉంది అక్కడ, ఆమె ఎవరు అంటే హన్నా. చప్పలు కొట్టి బిగ్గరగా నేను మాయంపరుస్తావు. హల్లెలూయా. ఈ హన్నా వచ్చింది, వాళ్ళ భర్త గిఫ్ట్ ఇస్తా అన్నాడు, వాళ్ళందరూ గిఫ్ట్లు తీసుకుంటా ఉన్నారు. కానీ ఈమె మాత్రం అన్ని పక్కన పెట్టింది. అందరూ మంచి భోజనం తింటా ఉన్నారు, మంచి విందు భోజనం, ఇంటింటికి ఒక గొర్రెను తెచ్చుకుంటారు వాళ్ళు. ఆ రోజు ఇష్టంగా బాగా వండుకొని తింటారు, 3 పూటలు అక్కడే ఉండి తినేస్తారు. కానీ ఏమేం చేసిందంటే, నేరుగా వచ్చింది, దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చింది. ఒక్కటే, ఎవరు రాలేదు, అందరు విందుల్లో వినోదాల్లో కూరుకొని పోయి ఉంటే ఈ ఒక్కటి మాత్రం బలిపీఠం దగ్గరికి వచ్చింది. అక్కడ కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తుంది? 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 9, 10 వచనాలు మనం చదువుకుంటే చదవండి. సైన్యములకు అధిపతిని యెహోవా, నీ యొక్క సేవకురాలు నాకు కలిగినటువంటి ఈ బాధను చూసి, అయ్యా నాకు ఒక్క మగబిడ్డను దయచేసినట్లయితే, నీ సేవకురాలు నాకు మగబిడ్డను ఇస్తే వాడి తల మీదకి క్షౌరపు కత్తి రాకుండా వాడిని నీకు ప్రతిష్ఠిస్తానయ్యా అని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. చప్పలు కూడా బిగ్గరగా మాయంపరుస్తావు. హల్లెలూయా,
చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. అందరూ ప్రార్థన చేసుకొని వచ్చి ఉంటారు, ఈ సంవత్సరం మా ఆయన నాకు మంచి బహుమతి ఇవ్వాలి, మంచి బంగారు నగ కొనివ్వాలి. కొంతమందికి నగల పిచ్చి, దానికోసం లోన్లు పెట్టిస్తారు, దానికోసం ఉన్న డబ్బు కంటే ఎక్కువ డబ్బులు తాకట్టు పెట్టి తెప్పి మెళ్ళ పెట్టుకొని తలతలు తిరుగుతుంటారు. ఉంటే పెట్టుకొని కాదంటలేదు, కానీ లేకుండా అప్పులు చేసి మెడ చుట్టేసుకుని అది పామై కూర్చొని ఉంటుంది. మీకు ఆ అప్పు తీరదు, నీ మెడ చుట్టున్నా చెప్పండి ఈ బంధకం తెగిపోదు. సో చాలా మంది ప్రార్థన చేసుకుంటారు, ప్రభు నాకు అది కావాలా, ఇది కావాలా, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలా, భూ సంబంధమైనయే. కానీ ఆత్మ సంబంధం ఏదో అడిగామా మనం? నేను అడుగుతోంది, అయ్యా నాకు ఒక కుమారుడు. ఏ కుమారుడు కావాలి? నీ సేవకుడు, తప్పిపోని సేవకుడు, బ్రతికినంత కాలం నీ ఎదుట నిలబడే సేవకుడు, బ్రతికినంత కాలం క్షౌరపు కత్తి రానివ్వకుండా నీ పరిచయం చేసే సేవకుడు నాకు కావాలయ్యా. హల్లెలూయా. నా కుటుంబం సేవకుల కుటుంబం చేర్చబడాలి, నా కుటుంబం లేవి గోత్రంలో చేర్చబడాలి, నా బిడ్డ బలిపీఠము నిలబడి ధూపం వేసేవాడిగా మారాలి, నా బిడ్డ అనేకులు తల మీద చేయబెట్టి ప్రార్థన చేసేవాడు కావాలి, నా బిడ్డ దేవుని యాజకుడిగా మారాలి అని చెప్పేసి ఆ ప్రార్థన చేస్తాం. ఆమేన్. ఎంత గొప్ప ప్రార్థన! దేవుడు కొలతేశాడు, వెంటనే నోరు తెరిచాడు, ఇమీడియట్గా వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో ఆమె ఏదైతే ప్రార్థన చేసిందో హన్నా ఆమెకి ఇస్తానని చెప్పిపో అన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దీన్ని మనం కలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఈవులను అపేక్షిద్దాం, దేవుని పరిశుద్ధాత్మ వరములను అపేక్షిద్దాం, ఆత్మ సంబంధ వ్యక్తిగా మన జీవితాన్ని బిల్డప్ చేసుకుందాం. శరీర సమయం వెళ్ళిపోతాయి, అందం వెళ్ళిపోద్ది, ఈ సౌందర్యం వెళ్ళిపోద్ది, ఒక రోజుకి ఈ సౌష్ఠ్యం వెళ్ళిపోద్ది, ఈ పటుత్వం వెళ్ళిపోద్ది. కానీ అన్నిటికంటే వెళ్ళిపోయింది ముసలితనం లేనిది ఏందని ఉందంటే పరిశుద్ధాత్మ మనలో నివసించే ఆత్మ ఫలానికి ఏమాత్రం ముసలితనం లేదు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఈవులను అపేక్షించే వానికి, ఆత్మ సంబంధ పనులు చేసే వాళ్ళకి చావు లేదు. మా డాడీ ఎన్నో వేల వాక్యాలు, ఎన్నో వేల రెఫరెన్స్ చెప్పి వాక్యాలు చెప్పాడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, చనిపోయారు. కానీ ఆయన చెప్పిన మాట ఇప్పటికి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆ మాటకు చావు లేదు. చావు లేని పనులు చేయడానికి మనం సిద్ధపడాలి. ఇదే ఆత్మ సంబంధమైన కార్యాలు. చెప్పాలి గట్టిగా. సో ప్రార్థన చేసింది ఆమె, దేవుని దగ్గర రిజల్ట్ పొందింది, సంతోషంగా, అందరికంటే సంతోషంగా వెళ్ళింది. బిడ్డను ఎత్తుకున్నది 2-3 సంవత్సరాల తర్వాత వచ్చింది, సమర్పించిన దేవుడి దగ్గర గొప్ప యాజకుడిగా నిలబెట్టింది. ఆ దేశానికి ఆశీర్వాదం తీసుకొచ్చింది, ఆ దేశానికి తన బిడ్డ ద్వారా దీవెన తీసుకొచ్చింది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మన పిల్లలు దేశానికి దీవెన కావాలి, మన బ్రతుకులు దేశానికి దీవెన కావాలి, ఆశీర్వాదకరంగా మారాలి. అంత గొప్ప ప్రార్థన చేసింది ఆమె. సో దేవుడు ఆ మందిరంలో ఆమె కొలత వేశాడు, ఆమె లోతులోకి నడిపించాడు, ఆమె యొక్క ఆత్మదాహాన్ని తీర్చాడు. ప్రైజ్ ద లార్డ్. మిగతా ప్రార్థన చేశారు, ఏమని? మాకు మంచి భోజనం దొరకాలి. మేము ఒకసారి బెనిహిన్ గారి మీటింగ్కి వెళ్ళాం, బెంగళూరులో మీటింగ్ పెట్టినప్పుడు. వెళ్ళేటప్పుడు 4 ప్రార్థన చేసుకున్నాం. ఒక అక్క చపాతీ, తర్వాత ఎగ్స్ ఫ్రై తీసుకొచ్చింది, 3 రోజులు సరిపడ తెచ్చింది. ప్రార్థన చేసింది, అయ్యా ఈ 3 రోజులు ఆహారం చెడిపోకూడదయ్యా, మేము తినాలయ్యా అని ప్రార్థన చేసింది. ఇంకొక అమ్మాయి ప్రార్థన చేసింది, అయ్యా మాకు మంచి సీడు దొరకాలయ్యా, మేము రిజిస్టర్ చేసుకోలేదు, సీడు దొరకాలని ప్రార్థన చేసింది. నేను ప్రార్థన చేశా, ఏంటంటే అయ్యా బెనిహిన్ గారిని దగ్గరుండి చూడాలయ్యా, నేను పరిశుద్ధాత్మ పొందాలయ్యా, శక్తిని పొందాలని నేను ప్రార్థన చేశా. మా 3 ప్రార్థన దేవుడు విన్నాడు. 3 రోజులు గుడ్లు చెడిపోలేదు, 3 రోజులు చపాతీ చప్పబడిపోలేదు. 3 రోజులు తిన్నాం అదే చపాతీ, అదే ఎగ్ కూర తిన్నాం, వాసన లేదు, ఏమీ లేదు, చక్కగా ఉంది. ఇంకొక అమ్మాయి ప్రార్థన చేసినట్టుగా దేవుడు ఆమెకు ఒక మంచి సీట్ ఇచ్చి కూర్చోబెట్టాడు. నేను ప్రార్థన చేసినట్టుగా పాస్టర్స్ దగ్గరకు తీసుకుపోయి కూర్చోబెట్టి దగ్గరగా బెనిహిన్ గారు చూసే కృప ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో దేవుడు నింపాడు. ఆ రోజున దేవుని శక్తితో నన్ను నింపాడు. ఆ కూటంలో దేవుని అగ్ని నా మీద దిగి వచ్చింది. అందుకే చెబుతున్నా, ప్రార్థన లెవెల్స్ ఉంటాయి, ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క లెవెల్స్ ఉంటాయి, ఆ ఎత్తు పొలాలు ఉంటాయి. జాగ్రత్త. గొప్ప వాటిని ఆశించి నువ్వు ప్రార్థన చేయి, ఉన్నతమైన వాటిని ఆశించి ప్రార్థన చేయి. దేవుడు వాటిని ఇవ్వబోతున్నాడు నీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ,
ఇంకొంతమంది వస్తారు. మనం ఇంకొక లోతు చూస్తే ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతు వచ్చాను. 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతు వచ్చాను. కొంతమంది మోకాళ్ళ దాకా వస్తారండి, మోకరించి ప్రార్థన చేస్తారు. కానీ వేటి కోసం ప్రార్థన చేస్తాం? పలానా అమ్మాయి అంటే నాకు ఇష్టం దేవుడా, ఆ అమ్మాయితో నాకు పెళ్ళి కావాలి, ఆ అబ్బాయితో నాకు పెళ్ళి కావాలి, పలాంది కొనాలి, పలాంది పెట్టాలి, పలాంది చేయాలి, పలానా బిజినెస్ పెట్టాలి. సో ఇట్లాంటి భూసందని ప్రార్థన చేస్తారు. కొంతమంది మోకరిస్తారు, మోకాళ్ళ వరకు వస్తారు. కానీ ప్రార్థనలని సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి చాలామంది ప్రార్థన చేస్తారు. కానీ ఈరోజు నేను చెబుతాను, మోకరించినవైతే, ఒక విశ్వాసి మోకరిస్తే ఆశీర్వాదాలు వాళ్ళ ముందు మోకరిస్తాయి, పరిశుద్ధాత్మ వరములు వాళ్ళ ముందు మోకరిస్తాయి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేసే క్రైస్తవుడు ధన్యుడు. వారి ఇంటిని కానీ వారి బ్రతుకుని కానీ కొట్టే శక్తి సాతానుకు లేదు. యేసు ప్రభు పక్కన 2 దొంగల్ని సిలువేశారు. వేసినప్పుడు ఒక దొంగ యేసు ప్రభు చూసి అంటున్నాడు, అయ్యా నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను కాపాడుకో, మమ్మల్ని కాపాడు అన్నాడు. ఇంకో దొంగ అన్నాడు, రే ఏం మాట్లాడతా నీకు అర్థమవుతుందా? ఆయన పరిశుద్ధుడు రా, గొప్ప దేవుడు, మనం పాపం చేశాం, ఈ శిక్ష మనకు తగిందే, ఎందుకు ఆయన నువ్వు అంటున్నావు అన్నాడు. అని ఆయన వైపు చూసి అన్నాడు, అయ్యా అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అన్నాడు. యేసయ్య అంత బాధలో నోరు తెచ్చి అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తాను. హల్లెలూయా. సరే, ఇద్దరు ప్రార్థన చేసిన తర్వాత ఈ లోపల ఒక అధికారి వచ్చాడు. వాడి మోకాలు ఇరగొట్టాడు, వీడి మోకాలు ఇరగొట్టాడు. యేసయ్య దగ్గరకు వచ్చాడు ఇరగొట్టడానికి, కానీ కొట్టలేదు, అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. ఆ టైంకి ఆయన చనిపోయాడు, కొట్టలేదు. ఇంకా కారణం ఏంటి అంటే, ఈ మోకాళ్ళు గెత్సెమనే తోటలో మోకరించి కన్నిటితో ప్రార్థించిన మోకాళ్ళు, అనేకుల క్షేమం కోసం ప్రార్థన చేసిన మోకాళ్ళు, అనేకుల కోసం పరితపించిన మోకాళ్ళు. కాబట్టి ఈ మోకాళ్ళను కొట్టడం అనేది సాతానుకు సాధ్యమయ్యే పని కాదు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను మొన్న ఈ మధ్య ఇక్కడ కంకర పని చేస్తూ ఉంటే, మనం కొన్న ఇంట్లో ఆ రోజు అందరితో పాటు కలిసి నేను కూడా బాగా కంకర ఎత్తి పొద్దు నుంచి పని చేసా. బాగా కాలు పట్టేసింది చూడండి. నాకు మోకాళ్ళు 4 రోజులు పోయిన వారం అంతా మోకాలు కలకాసలు, కాలు కింద పెట్టనివ్వల, కలుకుమంటా ఉంది. డాక్టర్ ఏం చెప్పిందంటే, నువ్వు మోకాళ్ళు వేయకూడదు అనింది. కడుపు మండిపోయింది, నాకు బాధ అయిపోయింది. నాకు అక్క మీరు కొంచెం ఆలోచించండి అక్క, నువ్వు చాలా కాలం తిరగాలి, చాలా దూరం వెళ్ళాలి, ఇప్పుడే నీకు మోకాళ్ళు బాధ వచ్చేసిందంటే కష్టం, నువ్వు మోకాళ్ళు వేయటం ఆపక్క, నీ బాధ దేవుడు తెలుసు కదా, వింటాడు కదా అంది. ఇంటికి వచ్చాను, కళ్ళు మూసుకున్నాను, ఆలోచిస్తున్నాను. డాడీకి 71 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆయన గంటల తరబడి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడు. ఆయన ఒకటే అడిగేవాడు, అయ్యా నాకు ఒక వరం ఇవ్వు, నేను సత్యదాకా నేను మోకాళ్ళు వేయాలి, నాకు ఒక కృప ఇవ్వు చాలు అనేవాడు ఆయన. హల్లెలూయా. నేను సత్యదాకా నాకు నీ ముందు మోకరించే శక్తినివ్వయ్యా, ఆ కృప ఇవ్వయ్యా. ఆ మాట గుర్తొచ్చింది నాకు. నేను చెప్పాను, యేసు నామములో నాకు ఈ మందు వద్దు, మాకు వద్దు ప్రభువా, నా కాళ్ళు లేడీ కాళ్ళ వలె మారాలి, దుప్పి కాళ్ళ వలె మారాలి, నేను మోకరించాలి, నువ్వు నాకు ఏం చేస్తావో తెలియదు అయ్యా అని లేచాను. ఆ నొప్పితోనే మోకాలు లేచాను, ఆ నొప్పితోనే ప్రార్థన చేశాను. నాకు మోకరించే శక్తి కావాలి ప్రభా, నువ్వు తీసేస్తే మాత్రం నేను బతకలేను నాయన, నాకు కృప ఇవ్వయ్యా. నా తండ్రికి 70 ఏళ్ళ దాకా కృప ఇచ్చావు, నాకు ఇవ్వయ్యా, ఆ కృప నాకు కావాలయ్యా. మోకాళ్ళు లేచాను, గంట సేపు ప్రార్థన చేశాను, నాకే అర్థం కాలేదు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ దెబ్బతో మోకాలు బ్లడిపోయినాయో, ఇప్పటివరకు సంతోషంగా మోకరించి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సాతాను నీ మోకాళ్ళ ప్రార్థన ఆపాలని చూస్తుంది. సాతాను నువ్వు మోకరిస్తే ఏం అద్భుతం జరుగుతుంది సాతాను బాగా తెలుసు. నువ్వు మోకరిస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతుంది సాతాను తెలుసు. అందుకని నీ మోకాళ్ళ కొట్టాలని చూస్తుంది. అందుకని చెప్పండి, మన మోకాళ్ళు వంగాలి దేవుని సముఖంలో, దీనులం అవ్వాలి, విధేయులం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కొంతమంది మోకరిస్తారు, కానీ ప్రార్థన ఏం చేస్తున్నాం?
మోకరిస్తాం, కానీ ఏమడుగుతున్నాం? ఎటువంటి వాటి కోసం ప్రార్థన చేస్తున్నాం? చాలా ప్రాముఖ్యమైన విషయం. గొప్ప వాటి కోసం ప్రార్థన చేయాలి, ఉన్నతమైన వాటి కోసం ప్రార్థన చేయాలి, శ్రేష్టమైన వాటి కోసం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రార్థన చేస్తాను, గొప్ప గొప్ప ప్రధానులతో కలిసి నిన్ను ఆరాధించే కృప నాకు దయచేయి ప్రభు. అనేక దేశాల్లో ప్రభు నీ వాక్యం చెప్పే భాగ్యం నాకు దయచేయి. ప్రపంచంలో అన్ని దేశాల్లో కాలు పెట్టి నీ వాక్యం చెప్పే కృప నాకు దయచేస్తాను. ఆమేన్. అది నేను కోరుకుంటా ఉన్నా. దేవుడు నాకు అది ఇచ్చాడంటే నా వెనక విమానాలు పరిగెత్తుతాయి, నా వెనక డబ్బులు పరిగెత్తుతాయి, నా వెనక ప్రజలు పరిగెత్తుతారు, నా వెనక కారులు పరిగెత్తుతాయి, ఏమైనా పరిగెత్తుతాయి. హల్లెలూయా. నా కోసం స్పెషల్ విమానాలు దేవుడు పరిగెత్తిస్తాడు, పర్మిషన్లు తెప్పిస్తాడు దేవుడు, అధికారులతో మాట్లాడతాడు దేవుడు. నా కోరిక నెరవేర్చాలంటే దేవుడు ఇంతమంది ఇంత పని చేయాలి ఆయన. అందుకని నువ్వు గొప్పది అడగాలి. ప్రభువా, నేను గొప్ప స్థలములో నిలబడి నిన్ను ప్రకటించాలి, నీ కొరకు గొప్ప సాక్షిగా నిలబడాలి నేను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ తర్వాత మరలా ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుకు ఉండేను. నడుము దాకా వచ్చినాయి అంట. ఇంకా కొంచెం నడిపిస్తే చెబుతున్నా వినండి. దేవుడు మన కొలత వేసి నడిపిస్తాడు. మన విశ్వాసాన్ని, మన త్యాగాన్ని, మన నిబద్ధతను, మన నిబంధనను అన్నీ కొలతేస్తాడు. సోషల్, సైన్స్, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ లాగా విశ్వాసం, నిరీక్షణ, స్వస్థ, ఇవన్నీ మనకి ఏ సబ్జెక్టులు ఉన్నాయో దేవుడు ఇచ్చాడు. అన్నిట్లో మార్కులు వేస్తాడు ఆయన, అన్నిట్లో మార్కులు వేస్తాడు. ఏసి కొలిపించి నడిపిస్తాడు ఆయన మనల్ని. సో హేసుకెళ్ళి మళ్ళా నడిపిస్తే మొల లోతు వచ్చాయంట, సగం లోతుకు వచ్చాయి, నడుముల లోతు. కొంతమంది నడుములాగా అంటే వెన్నుపూసలాగా పనిచేస్తారు. సంఘంలో చాలా బాగా పనిచేస్తుంటారు. ప్రతిదాన్ని నడుము కట్టుకుంటారు. అన్న పొలాన్ని కావాలంటే నడుము కట్టుకుంటారు, అక్క పొలం చేయాలంటే నడుము కట్టుకుంటారు. ఇమ్మీడియట్గా చిన్నదేదన్నా తేడా వచ్చిందా, చిన్నదేదన్నా తేడా వచ్చిందా ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. ఇక అంతే, చెప్పా పెట్టుకోండి. సంఘాన్ని విడిచిపెట్టిపోవడం చాలా ఈజీ అయిపోయింది ప్రజలకి ఈ రోజుల్లో. ఇక్కడ కాదు ఇంకో చోట, ఇక్కడ కాదు ఇంకో చోట. ఎక్కడికి వెళ్ళినా నీ కొలత సరిపోయింది కాకపోతే, ఎక్కడికి వెళ్ళినా నీ బ్రతుకు సరైనది కాకపోతే, ఎక్కడ నీకు ఆశీర్వాదం దొరకదు, 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 దొరకదు. నువ్వెక్కడున్నా అక్కడే సరి చేసుకో. అక్కడికి ఆశీర్వాదం నడిచి రాబోతూ ఉన్నది, అక్కడికే దీవెన నడిచి రాబోతూ ఉన్నది, సమాధానం నడిచి రాబోతూ ఉన్నది, నువ్వు ఆశించిన ప్రతిదీ రాబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అద్భుతం చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆశ్చర్య కార్యం చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. సో మొలలోతు వరకు వచ్చి సగం వచ్చి ఆగిపోతాం. సగం అటు, సగం పైన, సగం నీళ్ళల్లో. యేసునందు సగం, వేరుగా సగం. జీవితం అంతా సగం సగం, చెర్రీ సగం. ఒక పాట ఉంది, యేసునందు సగం మరి వేరుగాను సగం, నా జీవితం అంతా సగం సగం, చెర్రీ సగము. నా తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు, మంచి కీబోర్డ్ ప్లేయర్, చక్కగా కీబోర్డ్ ఎంత బాగా ప్లే చేస్తాడు. ఆదివారం రోజు వాడు 3 సర్వీసులో ప్లే చేస్తాడు, 4వ సర్వీస్ కూడా వెళ్తాడు. ఏ క్లబ్లో చూసినా వాడే ఉంటాడు, ఏ రికార్డింగ్ డ్యాన్స్లో చూసినా వాడే ఉంటాడు, ఏట్లో చూసినా వాడే ఉంటాడు. ఏంట్రా ఇదేంట్రా అంటే, అది వృత్తి, ఇది ప్రవృత్తి. అక్క ఇది అన్నం పెడుతుంది అక్క, ఈ వృత్తి, నేనేం దాంట్లో దిగను. వృత్తి. నేను అంటున్నాను, నువ్వు మొలలోతులో ఉన్నావు, సగంలో దేవుల్లో ఉన్నావు, ముక్కాల భాగం సాతానులో ఉన్నావు. జాగ్రత్త. దేవుని ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు ఈ బలిపీఠం ఎక్కడ ఉంటేనే ఇది బలిపీఠం అంటారు. దీన్ని తీసుకుపోయి కిరాణా షాప్లో పెడితే, దీన్ని తీసుకుపోయి రైల్వే స్టేషన్లో పెడితే, దీన్ని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెడితే బలిపీఠం అంటారా? ఏమంటారు దీన్ని? పోలీసులు ఆఫీస్ టేబుల్ అంటారు దీన్ని. రైల్వే స్టేషన్లో పెడితే టీసీది అంటారు. మందిరములో ఉంటేనే ఇది బలిపీఠం అంటారు, దీనికి విలువ ఉంటుంది. హల్లెలూయా. నీవు దేవుని ఆలయములో ఉంటేనే, దేవుని సముఖంలో ఉంటేనే, దేవుని కృపలో ఉంటేనే నీవు దేవుని బిడ్డగా పిలువబడతావు. నడుము కట్టుకుని ఎంత పని చేసినా సరే, సగం లోకంలో ఉన్నావు అంటే నువ్వు దేనికి కూడా అర్హురాలు కాదనే అర్థం. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ తర్వాత మనం చూద్దాం. ఆయన ఇంకను 5వ వచనములో మిక్కిలి లోతై, దాటలేనంత, ఈద లేనంత గొప్ప
గొప్ప ప్రవాహం అయ్యింది. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. కంట్రోల్ కాలేనంత, కాలు మోపలేనంత, ఈదలేనంత ప్రవాహం వచ్చేసిందంట. దేవుడు ఎక్కడ తీసుకోవాలి ప్రతి ఒక్కరు నన్ను ఆలోచిస్తున్నాడు అంటే ఈదలేని ప్రవాహపు లోతులో ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. నేను అడిగింది దొరికింది కాబట్టి ఇక నాకు చాలు అనుకుంటావు. నేను ఆశించింది వచ్చింది కాబట్టి ఇక అంతకంటే పెద్ద వద్దులే అనుకుంటావు. కానీ దేవుడు ఏమనుకుంటాడంటే నువ్వు ఈదలేనంత, అంటే నీవు పొందలేనంత, నీవు ఊహించలేనంత, నీవెప్పుడు అడగలేనంత, నీకెప్పుడు అంతు పట్టనంత, నీ హృదయానికి గోచరము కానంత ఆశీర్వాదం నీ కోసం దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. బైబిల్లో గిద్యోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అనుకున్నాడు గానుగు సాటున దుల్లగొట్టుకుంటా, గోధుమలు దుల్లగొట్టుకుంటా అన్నాడు, అయ్యా నేను శత్రువు దొరకకుండా ఉంటే చాలు, ఈ ధాన్యం తీసుకొని పోయి నేను వండుకొని తింటే చాలు, నేను నా పిల్లలు ఈ సంవత్సరం అంతా పస్తు లేకుండా సంతోషంగా తింటే చాలు, అయ్యా నాకు ఇది ఉంటే చాలు, నా కృప చూపించయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. కానీ దేవుడే ఉన్నాడు తెలుసా, పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. చప్పలు కూడా బిగ్గరగా మాయంపరుస్తాం. హల్లెలూయా. భయపడుతూ వణుకుతున్న ఒక వ్యక్తిని చూసి అంటున్నాడు పరాక్రమం గల బలాఢ్యుడు. ఏంటి ప్రభు అంటే నువ్వు అనుకున్నది ఈ ధాన్యం దొల్లగొట్టుకొని ఈ ఏదో అన్నం తినడానికి నువ్వు అడుగుతున్నావు, అది కాదురా నీకు ఇవ్వాలనుకుంది. ఈ దేశాన్ని ఏలే న్యాయాధిపతిగా జడ్జిగా చేయాలని అనుకుంటున్నాను. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తావు. నువ్వు అడిగింది చాలా తక్కువ, నేను ఇవ్వాలనుకున్నది నీ ఊహకందనంత, నీ తలంపుకు అందనంత, నీ బ్రతుకులను నువ్వు ఎప్పుడు కోరుకోనంత నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడిని ఎలా నడిపించాలనుకున్నా అంటే నువ్వు ఈదలేనంత లోతులో తీసుకొని పోయి ఆయన మాట చొప్పున నడిపించి, ఆయన చిత్తానుసారం నడిపించి నిన్ను అనేక ప్రాంతాల గొప్ప సాక్షి నిలబెట్టని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్న అప్పులు తీరితే బాగు తండ్రి, చాలు తండ్రి అంటావు. దేవుడు అన్నాడు నిన్ను అనేకులకు అప్పిచ్చేవాడిగా చేయలేను అనుకుంటున్నాను రా అంటాడు. హల్లెలూయా. అప్పులు తీరితే బాగునాయన చాలు, కలో గంజో తాగి పడుంటా అంటావు నువ్వు. కానీ దేవుడు అంటున్నాడు అప్పులు తీరటం మాత్రమే కాదు, చేతిని రివర్స్ చేసి రివర్స్ తిప్పి ఇచ్చే చేయిగా మారుస్తాను నేను అంటున్నాడు దేవుడు. ఆస్వాదించే చేయిగా చేస్తానంటున్నాడు, ఆసరా ఇచ్చే చేయిగా చేస్తానంటున్నాడు, అనేకులకు ఆదరణ ఇచ్చే చేయిగా చేస్తానంటున్నాడు దేవుడు. ఎన్ని రకాల ఆశీర్వాదాలు నీకోసం దేవుడు దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. అందుకే దేవుడు ఎక్కడ నడిపిస్తాడు అంటే ఈదలేనంత లోతులో నడిపించబోతూ ఉన్నాడు. అయితే అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఒకవేళ మనం అంత పెద్ద ఆశీర్వాదం పొందుకుంటే ఏం జరుగుతుంది అక్కడ మనం చూద్దాం. నెక్స్ట్ చదువుకుంటాం, చదవండి. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. ఆ నది వద్దకు రాగా రెండు వైపులా చెట్లు విస్తారంగా మొలిచి ఉన్నాయి, పెరిగిపోయి ఉన్నాయి. ఎస్పీ దేవుని బిడ్డ, నీ జీవితం నా జీవితం ఈదలేనంత లోతు తీసుకొని పోయినప్పుడు మనం ఏం కాబోతున్నామంటే అనేకులకు దీవెనకరంగా మారబోతూ ఉన్నాం. మొదటి కీర్తన మనం చదువుకుంటే ఏంటో తెలుసా, దివారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానించేవాడు ఎట్లా ఉంటాడంటే నీటి కాలువల యోరన నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా. మన జీవితాన్ని ఎలా చేయాలంటే దేవుడు అంటే ఆకు వాడకుండా ఫలమిచ్చే చెట్టు వలె మన జీవితాన్ని మార్చాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. ఎస్. ఇక్కడ అనేక చెట్లు ఉన్నాయి. ఆ నదీ ఓరన, నదీ పక్కల అటుపక్క ఇటుపక్క విస్తారమైన చెట్లు ఉన్నాయి. అంతేకాదు దేవుడు ఆ నది వెళ్ళిన చోట మన ముందు చదువుకుంటూ పోతే అక్కడంట ఈ నది వెళ్ళి ఒక సముద్రంలో పడగా, చదువు మాట, సముద్రంలో పడును అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయి? ఉప్పగా ఉంటాయి, చేదుగా ఉంటాయి, తాగటానికి వల్ల కాకుండా ఉంటాయి. కానీ అటువంటి నీళ్లు ఈ నదిపోయి అక్కడ పడగానే ఏమవుతుందంట? మంచి నీళ్ళుగా మార్చబడిపోయాయి. సముద్రాలు ఎప్పుడు మారవు, ఎన్ని నీళ్లు పోయినా. నదులు మారాల్సిందే తప్ప, నదిలో నీళ్ళు మళ్ళీ చేదవ్వాల్సిందే, ఉప్పు అవ్వాల్సిందే తప్ప సముద్రాలు మారవు, వాటి రుచి మారదు ఎన్ని నదులు వచ్చి పడినా. కానీ ఇక్కడ ఆత్మీయ నది, ఒక ఆత్మ సమ వ్యక్తి లోకంలో వాడు వెళితే చెప్పండి, ఆ లోకంలో ఉన్నటువంటి వారు మారిపోబోతున్నారు. లోకమంతా మారిపోబోతూ ఉన్నది. చెప్పాలి హల్లెలూయా.
డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన నరమాంస భక్షకుల మధ్యలో సేవకి వెళ్ళాడు. మనుషులు పీక్కొని తినే వాళ్ళ మధ్యలో సేవకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఆయన కొంతకాలం సేవ చేసి వచ్చిన తర్వాత అడిగారు, ఎలా ఉంది నీ సేవ అన్నారు. అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, ఏంటి తెలుసా, నేను వెళ్ళక ముందు వాళ్ళు మనుషులు పీక్కొని తినేవాళ్ళు, మనుషుల శరీరాన్ని. నేను వెళ్ళి అక్కడ సేవ ఆరంభించిన తర్వాత ఇప్పుడు యేసయ్య శరీరాన్ని భుజిస్తూ ఉన్నారు వాళ్ళు, యేసయ్య రక్తాన్ని తాగుతున్నారు వాళ్ళు, వల్లలో పాల్గొంటున్నారు వాళ్ళు. మనుషులు తింటం ఆపేశారు, దేవుని మాంసాన్ని తింటూ మొదలుపెట్టారు. ఆయన శరీరాన్ని తింటూ రక్తాన్ని తాగుతూ ఆయనను ఆరాధించడం మొదలుపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బిషప్ గురించి నేను చదివాను. ఆయన దేవుని సేవకి బిషప్గా అడుగుపెట్టిన తర్వాత 17 మంది క్రైస్తవులు ఉన్నారంట అక్కడ, ఆ ఊర్లో, ఆ పట్టణంలో 17 మంది క్రైస్తవులు ఉన్నారంట ఆ పట్టణంలో. ఆయన చనిపోయే నాటికి 17 మంది అన్యులు ఉన్నారంట. నేను కూడా దేవుడిని అడతాను, నేను చనిపోయే లోపల ప్రభువా ఎంతమంది అంటే లెక్క పెట్టలేంతమంది, దేవా నీ కొరకు రావాలి ప్రభువా, నీ కొరకు బ్రతకాలి ప్రభువా, నీ కొరకు జీవించాలి ప్రభువా. ఏదో పుట్టాను, ఏదో సేవకు వచ్చాను కాదు తండ్రి, ఒక అర్థవంతమైన సేవకురాలు నా జీవితాన్ని మార్చండి ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. నీ త్యాగాన్ని బట్టి ఇల్లు కడుతున్నాడు పరలోకంలో, ఒక మ్యాన్సూన్, ఒక సౌధాన్ని కడుతున్నాడు దేవుడు. దాని కిటికలు, సున్నము, సిమెంట్లు ఉండవు, ముత్యాలు, రత్నాలు, బంగారు, పగడాలు, నీలములు, నీలకాంతములు, ఎన్ని రాళ్ళు ఉన్నాయి బైబిల్లో అసలు, నీలాంజనములు. వింటుంటేనే అసలు ఒళ్ళు పులకరించిపోతుంది. ఆ రాళ్లతో కట్టి నీకు సౌధమని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకున్నదానా భయపడకు, నీలములతో నీకు పునాదులు వేయబడుతున్నాను, నీ లాంఛనలతో నీ గోడలు కట్టబోతున్నాను అంటున్నాడు దేవుడు. చప్పులు కూడా బిగ్గరగా దీన్ని మాయింపరుస్తాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మ్యాన్సూన్స్ కడుతున్నాడు దేవుడు నీ కోసం, నిత్యానిత్యము. నిన్న ఈ మధ్యనే నేను ఒక న్యూస్ విన్నాను. ఏంటంటే ఒక ఆమె చనిపోయి 18 నిమిషాలు చనిపోయిందంట. ఆమె డాక్టర్లు డిక్లేర్ చేశారు చనిపోయింది. అయితే 18 నిమిషాల తర్వాత మళ్ళీ లేచింది. ఆమె లేచినట్టు చూసి ఎక్కడున్నాను అని అడుగుతుందంట. అమ్మ నీకు బాగలేదు, హాస్పిటల్లో ఉన్నావంటే, చనిపోయావంటే. ఆమె చెప్పిందంట, కాదు నేను వేరొక లోకంలోకి వెళ్ళాను, అక్కడ సంతోషం, అక్కడ బాధ లేదు, అక్కడ దుఃఖం లేదు, అక్కడ ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు, అక్కడున్నాను నేను. ఎప్పుడు వచ్చాను అక్కడి నుంచి నేను ఇక్కడికి అంటే, మరణము తర్వాత నీకు ఒక లోకం ఉంది. మరణం తర్వాత దేవుడు నిన్ను ఆ నిత్య రాజ్యంలో, నిత్య సంతోషంగా రాజ్యంలో చేర్చుకుంటాడు. ఆమేన్. మన బతుకు ఒక్కరోజు ముగిసిపోయేది కాదు, కొద్ది రోజులు ముగిసిపోయేది కాదు. ఇది తాత్కాలికం, కానీ శాశ్వతమైనది ఒకటి ఉంది నీ జీవితంలో. దీని వరకే పరిమితం కావద్దు. ఇది జస్ట్ ఒక గుడారం, ఒక టెంట్ పని అయిపోయిన తర్వాత అన్ని సర్దుకొని మళ్ళీ వెళ్ళిపోతాం. అక్కడ మన శాశ్వత రాజ్యం, మన పౌరసత్వం పరలోకమందు ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డ, మనం పౌరసత్వాన్ని పొంది అక్కడ మనం బ్రతికే వరకు మన జీవితం మారాలి. హల్లెలూయా. సో కాబట్టి దేవుని బిడ్డ, మనము ఈ లోకంలో ప్రవహించినప్పుడు, ఒక చోటకి వెళ్ళినప్పుడు నిన్ను పట్టకున్నటువంటి దుర్మార్గులతో మారు మనసు పొందాలి. నీ చుట్టూన్నటువంటి పాప ప్రపంచత మారాలి. ఒకప్పుడు నేను తాగుబోతుని, కానీ ఫలానా నాకు పరిచయం అయిన తర్వాత నా తాగుబోతు బతుకు మారిపోయింది. ఫలానా మేడం నాకు పరిచయం అయిన తర్వాత నా జీవితంలో ఉన్నటువంటి శాపం అంతా కొట్టుకొని పోయింది. నీ పరిచయం, నీ సంగమం, నీ స్నేహం, ఎదుటి వ్యక్తి ఉప్పు లాంటి, ఎదుటి వ్యక్తి చేదు జీవితాలు మార్చబడినప్పుడే నీకు ఆశీర్వాదం. నీ భార్య ఇంకా మారలేదంటే, నీ భర్త ఇంకా మారలేదంటే, నీ పిల్లలు ఇంకా లోకంలో ఉన్నారంటే ఆలోచించాలి కొద్దిగా. నువ్వు ఇంకా ఏదవలసిన లోతులోకి రాలేదేమో, దేవుడు చెప్పిన లోతులో లేవేమో, దేవుడు చెప్పినటువంటి పరిస్థితిలో ఇంకా మన జీవితం లేదేమో, మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఈ దవస లోతులు ఉన్నటువంటి గొప్ప నదీ ప్రవాహములో ఆ నదీ ప్రవాహం వెళ్ళిందో, చుట్టుపక్కలంతా ఆశీర్వాదం అయిపోయింది, చుట్టుపక్కలంతా దీవెన అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. మన జీవితం కూడా అలా ఆశీర్వాదకరంగా మారాలి. మనం ఎక్కడున్నా, మన చుట్టుపక్కల, మనం ఎక్కడున్నా, మనం వర్క్ చేసే ప్రదేశములు, మనం ఉన్న ప్రదేశములు, నీవు ఒక దేవుని బిడ్డవని గుర్తింపు రావాలి. నువ్వు దేవుని బిడ్డవని, నీ బ్రతుకు దేవునితో ముడివేయబడిందని, నువ్వు దేవుని సాక్షివని,
దేవునికి తప్ప ఎవరికి తల వంచవని, దేవునికి తప్ప ఎవరికి నీవు మాట వినవని తెలియాలి. వాళ్ళకి గుర్తు పట్టాలి, వాళ్ళు నువ్వు దేవుని బిడ్డవని చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ రోజున నది వలె మనం ప్రవహించాలి. బైబిల్ అనేక మంది భక్తులు ప్రవహించారు నది వలె, దేవుని నది వలె ప్రవహించారు. దేవుని నదిని వాళ్ళలో పెట్టుకొని ప్రవహించారు. దేవుని జీవాన్ని వారిలో పెట్టుకొని ప్రవహించారు, నడిచారు. వారందరూ ప్రపంచాన్ని తల్లకిందులు చేయగలిగారు. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ప్రవహిస్తున్నావు, నీ రోజు ఎలా గడిచిపోతున్నాయి, ఎలా ముందుకెళ్తున్నావు, ఎలా సాగిపోతున్నావు, చాలా ప్రాముఖ్యమైన విషయం ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం అడుగుదాం, ప్రభువా ఈ లోక జీవితంలో నేను నిన్ను పోలి నడుచుకునే కృప నాకు దయచేయండి. నది వలె, ఆశీర్వదించబడిన నది వలె, ప్రవాహం వలె నేను బ్రతకాలి నీ కోసం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. చీలమండల దగ్గర ఆగిపోకూడదయ్యా, మోకాళ్ళ దగ్గర ఆగిపోకూడదయ్యా, నడుముల దగ్గర ఆగిపోకూడదయ్యా. ఈ లోతు చాలదు నాకు, నువ్వు తీసుకొని పోయే లోతు నాకు కావాలి ప్రభువా. నువ్వు తీసుకొని పోయే ఉన్నత ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా. ఎంత దూరం నడిపిస్తావు అంత దూరం విధేయుడునై, విధేయురాలునై లోతులోనికి నీ కొలత చొప్పున నువ్వు కొలనూలు పట్టుకొని నీ కొలత చొప్పున నాకు ఇచ్చే ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా. గొప్ప దీవెన. ఆత్మీయతలో పోటీ పడాలి. లోకంలో చాలామంది పోటీ పడతారు, వాళ్ళ బిజినెస్తో వీళ్ళు పోటీ పడతారు, వీళ్ళ బిజినెస్తో వాళ్ళు పోటీ పడతారు. కానీ మనం ఆత్మీయతలో పోటీ పడాలి. అబ్రహాము కంటే మంచి విశ్వాసం నాకు కావాలి. ఆమేన్. ఒక పాస్టర్ గారికి 2 కొడుకులు ఒకే రోజు చచ్చిపోయారు పాపం, ఈత కొట్టడానికి వెళ్ళి 2 చనిపోయారు. చనిపోతే తెల్లారు ఆయన మైకి పట్టుకొని వాక్యం చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నా పిల్లలు ఇక్కడ ఆరాధన చేసే సమయం అయిపోయింది, పరలోకంలో దేవుని ముఖాన్ని చూసుకుంటూ ఆరాధన చేయడానికి వెళ్ళారు అన్నాడు. పిల్లలు ఇద్దరు కూడా ఒకే రోజు చచ్చిపోయారు. వాళ్ళ గిటార్లు, వాళ్ళకున్నటువంటి ప్యాడ్లు, వాళ్ళకున్నటువంటి అన్నీ ఇక్కడే ఉన్నాయి, కీబోర్డులు, వాళ్ళు మాత్రం వెళ్ళిపోయారు. ఆయన వాటిని చూస్తూ అంటాడు, వీటితో పని లేదు, అక్కడ దేవుని ఎదుట ఆ వైణికులతో పరలోక దూతలతో కలిసి నా పిల్లలు ఆరాధన చేస్తున్నారు, నేను కళ్ళతో చూస్తున్నానని చెప్తా ఉన్నాడు. ఒక ఆమె అయితే 30 సంవత్సరాలు ఉంటాయో ఉండవు, మరి భర్త చచ్చిపోయి 30-35 సంవత్సరాల వయసు ఉంటుందేమో. భర్త చచ్చిపోయాడు. ఆయన చనిపోయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఆయన చనిపోయి మార్చిలో ఉన్నాడు. ఈమె లేచి ఆరాధన చేస్తూ ఉంది చర్చిలోకి వెళ్ళిపోయి. ఏంటి అంటే, నేను బతికింది ఆయన ఆరాధించడం కోసమే, నేను అదే పని చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాముకు మించినటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళు, ఇస్సాకును మించిన విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు, విశ్వాసంలో పోటీ పడేటువంటి వాళ్ళు వీళ్ళంతా. ఒక పాస్టర్ గారికి మధ్య చర్చి కాలిపోయింది. దాన్ని ఓపెన్ చేసిన 1 నెలకే కాలిపోయింది. అది షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం కాలిపోయింది. ఆయన నిలబడి ఆ కాలిపోయిన దిమ్మ మీద కూర్చొని అంటున్నాడు, ఈ మందిరం కాలిపోయింది కానీ నా విశ్వాసం కాలిపోలేదు అంటాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా నిరీక్షణ కాలిపోలేదు, నా నమ్మకం కాలిపోలేదు. ఇదిగో కాలిపోయిన ఇదే పునాది మీద అంతకంటే గొప్పదని దేవుడు కట్టబోతున్నాడు. యోబు కాలిపోయిన ఇంటి మీద 2 అంతల బిల్డింగ్ కట్టిన దేవుడు, 2 అంతల ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు, ఇదే కాలిపోయిన భూమి మీద పునాది మీద తిరిగి ఎంతకంటే స్ట్రాంగ్ అయిన కన్స్ట్రక్షన్ ఇవ్వబోతున్నాడు. చప్పుడు కూడా బిగ్గరగా దేని మాయం పరుస్తాం. వీళ్ళందరినీ పక్కన రేపు అబ్రహాం దగ్గర పోయి నిలబడతారు, ఇస్సాకు దగ్గర పోయి నిలబడతారు. ఏంటయ్యా, నాకంటే నువ్వు బాగా విశ్వాసంగా ఉన్నట్టున్నావు, ఏంటయ్యా నాకంటే నువ్వు బాగా త్యాగపూరితంగా ఉన్నట్టున్నావయ్యా, మన పేర్లని జీవగ్రంథం రాయబడుతున్నాయి, నువ్వు ఎంత త్యాగంతో బ్రతుకుతున్నావు, కష్టాల మధ్యలో, శ్రమల మధ్యలో, యాతనల మధ్యలో, ఇవన్నీ రాయబడుతున్నాయి పరలోకములో దేవుని గ్రంథములు. సమస్యల మధ్యలో, శోకాల మధ్యలో, శోధనల మధ్యలో ఎలా నువ్వు ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు, ఎలా దేవుని నమ్మకం బ్రతుకుతున్నావు. కొలత గొలుస్తున్నాడు దేవుడు. కొలత చొప్పున నిన్ను తీసుకొని పోబోతాడు లోపలికి. అనేకులకు దీవెనకరంగా నీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకానుసారం కొట్టుకొని పోవచ్చు కొన్నిసార్లు మన జీవితంలో. మన విశ్వాసం ఎప్పటికీ కొట్టుకొని పోకూడదు, మన నమ్మకం కొట్టుకొని పోకూడదు, దేవుళ్ళు మనకు నిరీక్షణ కొట్టుకొని పోకూడదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎస్, అటువంటి గొప్ప జీవితం మనకు కావాలి. పరిశుద్ధాత్మ నది, నీ జీవితంలో వెలుగును తీసుకొచ్చే నది, నీ జీవితంలో సారం తీసుకొచ్చే నది, నీ జీవితంలో మోడుబారిన బ్రతుకుల నుంచి చిగురులు తీసుకొచ్చే నది, ఫలములు పుష్పములు తీసుకొచ్చే నది. అటువంటి నదిలో నిన్ను ఆయన నడిపించబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ప్రవాహం తీసుకొని పోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మకు వచ్చినటువంటి సబ్జెక్ట్
ఈ వారంతో ముగించింది. అయితే నేను ఒకటి ఆశిస్తున్నాను, ప్రభువా ఈదలేనంత నదిలో ప్రవహించే అభిషేకంతో నేను నింపబడాలి తండ్రి. ఈదలేనంత అభిషేకంతో నింపబడేటువంటి కొట్టుకొని పోవాలి చిత్తానుసారంగా నేను, కొట్టుకొని పోవాలి చిత్తానుసారంగా నేను. హల్లెలూయా, హల్లెలూయా. డేవిడ్ లివింగ్స్టన్ గురించి చెప్పాను నేను మీకు. ఆయన బయలుదేరి సువార్త రెడీ అవుతున్నాడంట, సర్దుకుంటున్నాడంట. తల్లిదండ్రులు వచ్చి అన్నారంట, డేవిడ్ ఒక్కగానొక్క కొడుకువి, వెళ్ళిపోతావా డేవిడ్, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? పోనీ ఏదైనా సేఫ్టీ ప్లేసా? కాదు, నరమాంస భక్షకులు నిన్ను కూడా పీక్కొని తింటారు. ఎంతోమంది మిషనరీలు పీక్కొని తిన్నారు. డేవిడ్ వద్దు డేవిడ్ అంటే ఆయన ఒకటే మాట అన్నాడంట, అమ్మా దేవుని ఆత్మ నన్ను తొందర పెడతాను, నన్ను ఏమీ అనొద్దు. ఒకవేళ వాళ్ళు నన్ను పీక్కొని తింటే, నేను ఒకటి చెప్తున్నాను, నేను చచ్చిపోయినప్పుడు ఎట్టాగో సమాధిలో పెడితే పురుగులు పీక్కొని తింటాయమ్మ నన్ను. సమాధి పెట్లో పెట్టినప్పుడు పురుగులు తింటాయి నన్ను. ఆ పురుగులు తినే కంటే ఈ నరులు తింటే, నా మాంసంలో నా రక్తంలో నా యేసు నామం వాళ్ళ బ్రతుకులు ప్రతిధ్వనిస్తే అప్పుడైనా మారుతారేమో. చెప్పాలి గట్టిగా, అప్పుడైనా మారుతారేమో. అమ్మా దేవుని నాతో తొందర పెడతా ఉందని వెళ్ళమంటుందమ్మా, నేను వెళ్తాను, దయచేసి నన్ను ఆపొద్దమ్మా. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేశం ప్రపంచంలో ఎంతో గొప్ప పరిచయం చేశాడు. అందరికి ఒక సమాధి ఉంటే డేవిడ్ లివింగ్స్టన్ 2 సమాధులు ఉంటాయి. ఆయన సేవ చేసిన ఆఫ్రికాలో వాళ్ళందరూ ఆయన గుండె తీసుకొని, అయ్యా డేవిడ్కి గుర్తుగా మాకు ఉండాలి, ఆయన హృదయం అంతా మా మీదే ఉంది కాబట్టి ఆయన గుండెను మాకు ఇవ్వండి అయ్యా అని ఆయన గుండెను చీల్చి తీసుకొని అక్కడ సమాధి కట్టుకున్నారు. బాడీనేమో ఆయన పట్టణాన్ని తీసుకొని పోయారు. కొన్ని లక్షల మంది ఆ రోజున సమాధి కార్యక్రమానికి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డ, బ్రతకాలి సార్థకమైనటువంటి సారవంతమైన జీవితం బ్రతకాలి. దేవుడు మన అనేకులకు ఆశీర్వాదకరంగా తీసుకొని పోవాలి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేని అందరూ బతిమాలాడు, ఫరో కూడా బతిమాలాడాడు. పిచ్చోడా, బానిసల దగ్గరికి వెళ్తానంటావేంట్రా, నా దగ్గరికి రారా, నీకు సింహాసనం ఇస్తాను, పెంచుకున్నాను రా గుండెల మీద పెట్టి, నువ్వు మళ్ళీ బానిసలతో వెళ్తానంటావు ఇజ్రాయేలుతో పాటు, మాతో పాటు ఉండు, నీకు పెద్ద సింహాసనం ఇస్తాను అంటే ఆయన ఒకటే మాట అన్నాడు. ఏంటో తెలుసా? అక్కడ బైబిల్ రాయబడిన మాట ఏంటంటే 11వ అధ్యాయము విశ్వాసుల హెబ్రీ పత్రిక విశ్వాసుల వీరుల పట్టికలు రాయబడి 24వ వచనములో, మోషే పెద్దవాడైనప్పుడు ఫరో యొక్క కుమారుడు అనిపించకుండా ఒప్పుకోలేదు కానీ ఐగుప్తు ధనము కంటే తన ప్రజలతో ఉండుట నింద గొప్ప భాగ్యం అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఎన్ని ఆశలు చూపించినా సరే పొర్రపాటు కూడా ఉండలేదు. దేవుని ఆత్మ చొప్పునే కొట్టుకొని వెళ్ళాడు తప్ప ఆస్తుల కోసమో సింహాసనాల కోసమో నిలబడలేదు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఆయన పంజాబ్లో గొప్ప షేక్ కుటుంబాన్ని పుట్టినటువంటి ఆయన దేవుని దర్శనం పొందిన తర్వాత వాళ్ళ నాన్న ఇంటడు బంగారు తెచ్చి ముందు పెట్టాడంట. రే సుందర్, నీకు ఇది కావాలా, ఆ బైబిల్ కావాలా, కొత్త నిబంధన ఎర్రటి అట్ట ఉన్నటువంటి బైబిల్ పక్కన పెట్టి, ఇంట్లోనే బంగారం అంతా పక్కన పెట్టి, ఆస్తులు డాక్యుమెంట్స్ అని పక్కన పెట్టి, నీకేం కావాలో చెప్పు. ఆయన ఒకటే మాట, నా బైబిల్ తీసుకొని గుండెలు కత్తుకొని అన్నాడంట, తండ్రి నాకు ఈ బైబిల్ చాలు, నాకు ఇదంతా అవసరం లేదని అంతే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రే నువ్వు కట్టుకున్న బట్టలు కూడా మాయే ఈ అంటే బట్టలన్నీ ఒలిసి ఆడ పెట్టేసేసి బట్టల దుస్తులతో వెళ్ళిపోయాడంట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రపంచానికి ఎంత గొప్ప దీవెనకర నిలబడ్డారు వాళ్ళంతా. చచ్చిపోయి వెలుగుతున్నారు, మృతులై మనతో మాట్లాడుతున్నారు వాళ్ళంతా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆత్మ నడిపించే చోటికి ఫోర్స్ఫుల్గా మనము ఆ లోతులో ఉంటే వెళతాం. ఏది ఆపలేదు మనల్ని. ఆయన ప్రేమలోంచి మనం దూరపరిచేది ఏదీ లేదు. ఆయన ప్రేమలో కొట్టుకొని పోతాం, ఆయన ప్రవాహంలో కొట్టుకొని పోతాం, చివరికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నిలబడతాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఈదవలసిన లోతులోకి రావాలి. మన వ్యతిరేకం సగం లోతులో ఉంటే మళ్ళీ వచ్చేయచ్చు మనకి ఇష్టం వచ్చినటువంటి దిశకు, మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు లోకంలోకి, వెనక్కి తిరిగిపోవచ్చు లోకంలోకి సగం లోతులో ఉంటే. కానీ మనం ఎక్కడుండాలంటే తిరిగి రాని ప్రేమ ప్రవాహములు, తిరిగి రాని పరిశుద్ధాత్మ ప్రవాహములు, తిరిగి లోకాన్ని కుక్క తన వాంతి తిరిగినట్టుగా తిరగకుండా, కడగబడిన పంది మరలా బురద కోసం పరిగెత్తకుండా
చెప్పండి. పూర్తిగా రావాలి అంటే, పూర్తిగా దేవుళ్ళు నిలబడాలి అంటే నువ్వు నిలబడే చోట కాదు ఉండాల్సింది, దేవుడు నిలబెట్టే చోట ఉండాలి. ఆయన ప్రేమ ప్రవాహంలో కొట్టుకొని పోయే వ్యక్తులుగా మన జీవితం మారాలి. ఆయన ప్రేమ ప్రవాహంలో కొట్టుకొని పోయే జీవితం మనకు రావాలి. అందరు లేచి నిలబడదాం. అందరం ఒకసారి ప్రార్థన చేసుకోబోతూ ఉన్నాం. అందరం వాళ్ళ 2 చేతుల పైకి చెబుదాం. యేసు మీకు స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, ఈద లేనంత లోతులోకి నాకు స్థానము కావాలి తండ్రి. పరిశుద్ధాత్మ మాత్రమే నన్ను కంట్రోల్ చేసే స్థితికి రావాలి. నన్ను ఎవరు కంట్రోల్ చేసే స్థితిలో ఉండకూడదు. నేను కూడా కంట్రోల్ చేసే స్థితిలో ఉండకూడదు తండ్రి. నా ఇష్టానికి వెనక్కి తిరగటానికి కానీ, నా ఇష్టానికి ఆగిపోవడానికి కానీ నేను ఉండకూడదు తండ్రి. నీ ఇష్టము చొప్పున నేను బ్రతకాలి తండ్రి. నీ ఇష్టంలో నేను ఉండాలి ప్రభువా. నీ ప్రవాహంలో నేను ఉండాలి. నా యవ్వన కాలపు బ్రతుకు ఎటు కొట్టుకొని పోకుండా నీలోనే కొట్టుకొని పోవాలి తండ్రి. అందరూ చెబుదాం. యేసయ్యా మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. అందరూ ఏక మనసుతో చెబుదాం. కాలము గతించిపోతూ ఉన్నది, సమయం గతించిపోతూ ఉన్నది. తీర్మానం చేసుకొని ఎంతకాలం అలాగే ఉండిపోయావు. తీర్మానం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోయావు. సహోదరుడా, దేవుని పిలుపు నిన్ను పిలుస్తూ ఉన్నది. దేవుని కాలం నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నది. దేవుని ప్రేమ ప్రవాహం నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నది. దేవుని కృప నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నది. యేసయ్యా, హల్లెలూయా. ఈదవలసిన లోతులోనికి రా, ఈదవలసిన ప్రవాహములోనికి రా, ఈదవలసిన బ్రతుకులోనికి రా. చెబుదాం అందరం. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. జీవాధిపతి రండి ప్రభువా, మీ జీవ జలపు ఊట. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.